మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాల్టి ప్రెస్ మీట్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరగబో స్థానిక సంస్థల ఎలక్షన్స్కు సంబంధించింది. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా ఎట్టకేలకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లకు సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్స్కు మరి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి, డైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి అనౌన్స్ చేయడము, దాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ప్రజల యొక్క ఓట్లతో మరి ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు అయితేమి, కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు ఎంపిక కావడం జరుగుతుంది. మరి ఆ దిశలో మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినందుకు మేము కూడా సంతోషిస్తూ దానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఇవాళ ఈ ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ కూడా 401/, స్టేట్ ఎలక్షన్ కమిషన్ F1/2026-1 డేటెడ్ 12/8/2026. దాంట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉందంటే 1/1/2026 with reference to 1/1/2026 as the qualifying date, duly adopting the latest assembly electoral rolls అని చెప్పడం జరిగింది. అంటే 1/1/2026 ప్రామాణికంగా తీసుకొని ఏదైతే గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఆ సంబంధించిన ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకొని ఎన్నికలు నిర్వర్తించాలని చెప్పి మరి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కానీ ఇవాళ మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎలాగో మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకు ఈ ఎస్ఐఆర్ నిర్వర్తిస్తారంటే మరి ఆ ఏదైతే ఎలక్టోరల్ రోల్స్లో మరి దాంట్లో ఉన్న అవకతవకలన్నీ కూడా తీసివేసి మరి ఆ వివరాలను పరిశీలించి మరి కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడము, మరి అదేవిధంగా మరణించడం లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వాళ్ళ ఓట్లను దాంట్లోంచి తొలగించి మరి అదేవిధంగా అభ్యంతరాలున్న ఆ ఓటర్లనందరినీ కూడా తొలగించి మరి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఆ ప్రక్రియ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతూ ఉంది.
మరి ఆ ప్రక్రియ అక్టోబర్ 3వ తేదీ అంటే అక్టోబర్ 3వ తేదీ 10వ నెల 3వ తేదీ 2026కు తుది ఓటర్ల జాబితా అంటే ఫైనల్ ఎలక్టోరల్ రోల్ ప్రచురణ కావడం జరుగుతుంది. అంటే ఎప్పుడంటే 3/10/2026కు ఫ్రెష్ ఎలక్టోరల్ రోల్ తయారవుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాబట్టి మరి ఆ ప్రక్రియ అక్టోబర్ 3వ తేదీకి ముగుస్తుంది. ఆ 3వ తేదీ కొత్త ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్తోనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తించాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఎందువల్ల అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇవాళ స్టేట్ డేటా తీసుకుంటే మరి మొన్న ఎస్ఐఆర్ ప్రక్రియలోనే 45 లక్షల ఓట్లు తొలగింపుకు గురి కావడం జరిగింది. రాష్ట్రంలో 45 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. మరి అదే కాకుండా ఆ 45 లక్షల తొలగింపు ఓట్లలో చూస్తే చనిపోయినట్టువి 15,25,000 ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా డూప్లికేటు డబుల్ ఓట్స్కు సంబంధించి 7.5 లక్షల ఓట్లు మరి మన రాష్ట్రంలో డూప్లికేటు డబుల్ ఓట్లు ఉన్నాయి. మరి అదే కాకుండా ఇప్పుడు ఈ 42 లక్షల ఓటర్లకు మరి ఈరోజు నోటీసెస్ జనరేట్ అయ్యాయి. 42 లక్షల మందికి నోటీసెస్ జనరేట్ అయ్యి వాళ్ళకందరికి కూడా సర్వ్ చేయడం జరిగింది. మరి ఆ రకంగా చూస్తే 45 లక్షల ఓట్లు ఇప్పటికే తొలగించబడ్డాయి. ఇంకొక 42 లక్షల మందికి మరి ఈరోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంతమంది మరి ఆధార్లు మరి సమర్పించుకొని ఎంతమంది ఓట్లు నిలబడతాయి అనేది కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. మరి ఆ దిశలో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే కాకుండా మా కడప నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్గా వస్తే కడప నియోజకవర్గంలో గతంలో 2025కు సంబంధించి ఓటర్ లిస్టు ప్రకారంగా 2,87,000 ఓట్లు కడప నియోజకవర్గంలో ఉన్నాయి. ఎన్ని? 2,87,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరి అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మిగిలిన ఓటర్లు ఎంతమంది అంటే కడప నియోజకవర్గంలో 2,17,000 మంది ఓటర్లు మిగిలడం జరిగింది. అంటే సుమారుగా ఎస్ఐఆర్ ప్రక్రియలో 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. మరి ఆ 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. దాంట్లో వివరణ మనం తీసుకుంటే ఇన్డెప్త్గా 7,900 మంది చనిపోవడం జరిగింది. డెత్ 7,900. పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు 18,500 మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పర్మనెంట్గా షిఫ్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా డూప్లికేట్ మరి డబుల్ ఓట్లు ఈ కడప నియోజకవర్గంలో సుమారుగా 8,700 ఓట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా అన్ట్రేస్డ్ అంటే వాళ్ళ అడ్రస్ కూడా తెలియని సంఖ్య ఎంతంటే సుమారుగా 32,000. ఆ రకంగా
సుమారుగా 67,000 మరి ఈ కడప నియోజకవర్గంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించబడ్డాయి. మరి అదే కాకుండా మరి ఈరోజు ఒక్క కడప నియోజకవర్గంలోనే 77,000 మందికి నోటీసెస్ జనరేట్ కావడం జరిగింది. ఎంత? 77,000 మందికి. అంటే 2,17,000 మందిలో 77,000 మందికి వివిధ కారణాల చేత నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా చూస్తే తొలగించబడ్డ 67,000 ఓట్లు, మరి ఈరోజు నోటీసెస్ జనరేట్ చేసింది 77,000. సుమారుగా 1,44,000 ఓట్లు ఈరోజు అనిశ్చితికి గురైన పరిస్థితి. ఇంకా దాంట్లో ఎన్ని తేల్తాయో, 77,000 నోటీసెస్లో ఎంతమంది ఆధారాలతో నిరూపించుకుంటారు అనేది స్పష్టత లేదు. మరి ఇందు మూలంగా ఇవన్నీ కూడా, ఈ ప్రక్రియ అంతా కూడా రేపు అక్టోబర్ లాస్ట్కు కంప్లీట్ అవుతుంది, సెప్టెంబర్ లాస్ట్ కంప్లీట్ అవుతుంది. అక్టోబర్ 3వ తేదీకి ఫ్రెష్ కొత్త ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ కావడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి, మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీరు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వర్తించాలి అని భావించడంలో దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాము. ఖచ్చితంగా మేము కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంసిద్ధంగా ఉన్నాము. కానీ ఇవాళ మా డిమాండ్ ఏంటంటే, ఎస్ఐఆర్లో రేపు కొత్త ఓటర్ లిస్ట్ ఏదైతే ప్రచురణ కాబడుతుందో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తించాలి. మరి ఆ దిశలోనే మరి నిన్ననే మేమందరం కూడా, మా కార్పొరేటర్లు, నాయకులు అందరం కూడా నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి ఆయనకు కూడా వివరించడం జరిగింది. మరి అదే రీతిలో మా పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులందరూ కూడా మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సిఓ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే మరి ఇవాళ 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. 77,000 ఓట్ల పరిస్థితి అనిశ్చితంగా ఉంది. మరి ఇవన్నీ కూడా పరిశీలనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెట్టండి, యాజ్ పర్ లేటెస్ట్ అసెంబ్లీ ఎలక్టోరల్ రూల్స్, అది కూడా 1/1/2026 ప్రామాణికంగా తీసుకొని, మరి అదేవిధంగా రిజర్వేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితే తీసుకుంటే మరి ఈరోజు 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. ఇంకా 77,000 ఓట్లు మరి అదేవిధంగా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎన్ని తేల్తాయో తెలియని పరిస్థితి. మరి రిజర్వేషన్స్ కూడా మారే అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్స్ కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి అది ఆ రిజర్వేషన్స్ మీద కూడా ప్రభావితం పడే పరిస్థితి ఉంటుంది. రేపు ఒక్కొక్క డివిజన్, మా కడప నియోజకవర్గంలోనే సుమారుగా ఇప్పటికీ 50 డివిజన్లు ఉన్నాయి. మరి అది 66 డివిజన్లు అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా మరి ఈరోజు హైకోర్టులో ఉంది. దానికి సంబంధించి కూడా విచారణలు పూర్తిగా చేసి మరి ఆ జడ్జిమెంట్ని కూడా జడ్జి గారు రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆ జడ్జిమెంట్ కూడా వెలువడని పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏంటంటే మా డివిజన్లోనే ఒక్కొక్క డివిజన్లో 1000 నుంచి 1,500 ఓట్లు ఈరోజు తొలగించబడ్డాయి వివిధ కారణాల చేత. 1000 నుంచి 1,500 ఓట్లు తొలగించబడ్డాయి. మరి ఇవాళ మీరు 2025 ఓటర్ల లిస్ట్ ప్రామాణికంగా తీసుకుంటే మరి ఆ రిజర్వేషన్స్ కూడా సరిగా ఉండబోదు కూడా. ఎందుకంటే 1000-1,500 ఓట్లు ఒక్కొక్క డివిజన్లో తొలగించబడ్డాయి కాబట్టి మరి అక్కడ ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు తొలగించబడ్డాయో తెలియని పరిస్థితి. మరి అప్పుడు
ఆ రిజర్వేషన్స్ కూడా మారే పరిస్థితి ఉంటుంది. మరి అదే కాకుండా న్యాయ పోరాటానికి కూడా మనం అవకాశాలు ఇచ్చేవాళ్ళం అవుతాము. రేపు రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉండబోతుంది. మాకు అన్యాయం జరిగింది అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి న్యాయపరమైన సమస్యలు కూడా భవిష్యత్తు రాబోతాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ అక్టోబర్ 3వ తేదీ వెలువడిన ఏదైతే కొత్త ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాని బేస్ చేసుకొని మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క డిమాండ్. ఎందుకంటే న్యాయబద్ధంగా కూడా ఉంటుంది. మరి ఎందుకంటే ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తారు. మరి అలా చేయని పక్షంలో మరి ఇవాళ ఈ ప్రభుత్వము దేనికి ప్రేరేపిస్తూ ఉంది అంటే మరణించిన ఓట్లో కూడా ఓట్లు వేసే అవకాశం కల్పించేదానికోసం ప్రేరేపిస్తూ ఉందా, లేకపోతే దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో, డబల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో, డూప్లికేట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో దాన్ని కూడా వినియోగించుకొని మీరు గెలుపొందాలని ఆలోచన ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఓట్లు పెట్టుకొని మీ అనుయాయులతో ఓట్లు వేయించుకొని మీరు గెలిచాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇవాళ ఖచ్చితంగా మా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంసిద్ధంగా ఉండాం. మీరు ఎప్పుడు నిర్వహించినా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఫేస్ చేసేదానికి సంసిద్ధంగా ఉండాం. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు ఎప్పుడెప్పుడా వస్తాయని చెప్పి. మరి ఆ ఎన్నికల్లో పాల్గొనేదాని కోసం మా నాయకులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి కానీ ఈ ఏదైతే కొత్త ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్తో మాత్రమే మరి ఎన్నికలు నిర్వర్తించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకోకుండా మీరు నిర్ణయం తీసుకొని మరి ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ వెలువడే ఆ కొత్త ఓటర్ లిస్ట్తో మరి ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.